హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. జూన్ 19న థియేటర్ మరియు ఓటీటీలో ఏ మూవీస్ విడుదలవుతున్నాయని ఏదైతే తెలుసుకుందాం. మన ఛానల్లో ఇలాంటి మూవీస్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. అవన్నీ మీరు మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని అయితే లైక్ చేసి వీడియోని హైప్ అయితే ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా థియేటర్లో విడుదలయ్యే మూవీస్ చూద్దాము. సో జూన్ 19న మా ఇంటి బంగారము సమంత నటించిన మూవీ జూన్ 19న థియేటర్లో విడుదలవుతుంది. ఇక నెక్స్ట్ మూవీ వడ్డే నవీన్ నటించిన త్రిమూర్తులు మూవీ, ఇది కూడా జూన్ 19న విడుదలవుతుంది. తర్వాత మూవీ టాయ్ స్టోరీ 5, ఇది హాలీవుడ్ మూవీ, యానిమేషన్ మూవీ, ఇది తెలుగులో అయితే కనుక విడుదలవుతుంది. ఇక తర్వాత మూవీ దీవానా, ఇక వీటితో పాటుగా బాలన్ ది బాయ్, ఇది మలయాళం మూవీ, తెలుగులో అయితే కనుక విడుదలైతే అవుతుంది. ఇక నెక్స్ట్ మూవీ 100 దేవుళ్ళు, ఇది తమిళ్ మూవీ, తెలుగులో అయితే కనుక విడుదలవుతోంది. విజయ్ యాంటోనీ నటించిన మూవీ ఇది. ఇవి థియేటర్లో విడుదలయ్యే మూవీస్. ఇక ఓటీటీలో విడుదలయ్యే మూవీస్ చూద్దాము. కెనతా కనం ఆల్రెడీ ఇది ఓటీటీలో స్ట్రీమింగ్ అయితే వచ్చింది. జియో హాట్స్టార్లో అయితే కనుక స్ట్రీమింగ్ అయితే అవుతుంది. తర్వాత ధైర్య సాహసే అమృత, ఇది 18న ఆహాలో అయితే కనుక స్ట్రీమింగ్కి అయితే రానుంది. ఇక తర్వాత మూవీ దృశ్యం 3, ఇది 18న ప్రైమ్ వీడియోలో అయితే కనుక స్ట్రీమింగ్కి రానుంది. ఇక జయముంది భయమేళ మనస, ఇది 18న ఈటీవీ విన్లో అయితే కనుక స్ట్రీమింగ్కి రానుంది. తర్వాత రక్త సంబంధము, ఇది 18న G5లో స్ట్రీమింగ్కి అయితే రానుంది. ఇది ఒక వెబ్ సిరీసు. ఇక తర్వాత మూవీ అతిరథి, ఇది 19న సోనీ లివ్లో అయితే కనుక స్ట్రీమింగ్కి రానుంది. ఇక తర్వాత వెబ్ సిరీస్ సేవ్ ది టైగర్స్, ఇది 19న జియో హాట్స్టార్లో అయితే కనుక స్ట్రీమింగ్కి రానుంది. తర్వాత మూవీ రేజరు, ఇది 19న ఆహాలో అయితే కనుక స్ట్రీమింగ్కి అయితే రానుంది. ఇవి అనమాట మనకు తెలుగులో విడుదలవుతున్న మూవీసు, అంటే ఓటీటీ మరియు థియేటర్లో విడుదలవుతున్న మూవీసు. ఇందులో మీరు ఏది చూడాలనుకుంటున్నారనేది కింద కామెంట్లు అయితే కనుక తెలియజేయండి.